2023 బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇయర్ ఫర్ అవర్ ఇండియన్ సూపర్ స్టార్స్. రజనీకాంత్ గారి నుంచి స్టార్ట్ చేస్తే చిరంజీవి గారు, షారూక్ ఖాన్, ప్రభాస్ వీళ్ళందరికీ కొన్ని ఇయర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉన్నాయి. 2023లో ఆ ఫ్లాప్ స్ట్రీక్ ని కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ స్ట్రీక్ లోకి ఆన్ అయిపోయారు. ఈ 2023 కన్నా బిగ్గెస్ట్ మూవీస్ 2024లో ఉండబోతున్నాయి. మాక్సిమం మన టాలీవుడ్ స్టార్ హీరోస్ మూవీస్ అన్ని 2024లోనే ఉన్నాయి. ఆ మూవీస్ లో ఏ మూవీకి 1000 కోట్లు కలెక్షన్ చేసే సత్తా ఉందో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఒకప్పుడు ఇండియన్ సినిమాలో 1000 crores అంటే అది అసలు జరిగే పనే కాదు అనుకునే వాళ్ళు మన బాహుబలి 2 వచ్చేంత వరకు. మన రాజమౌళి గారు ఆ మిత్ ని బ్రేక్ చేసి 1000 crores 2000 crores కూడా కలెక్షన్ చేసే సత్తా ఉంది మన మూవీస్ కి అని నిరూపించాడు. దాని తర్వాత చాలా మూవీస్ 1000 crores కలెక్షన్ బ్రేక్ చేశాయి. ఎగ్జాంపుల్ RRR, జవాన్, పఠాన్ ఈ 3 మూవీస్ 1000 crores కలెక్ట్ చేశాయి. అండ్ 2000 crores కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ దంగల్. ఇది చైనాలో ఎక్కువ కలెక్షన్ చేసింది. బట్ ఇండియన్ గ్రాసెస్ మూవీస్ లో బాహుబలి 2 ఎప్పటి నుంచో నెంబర్ 1 గా ఉంది. 2023లో పఠాన్, జవాన్ ఈ 2 మూవీస్ 1000 crores కలెక్షన్ చేశాయి. ప్రభాస్ సలార్ మూవీ కూడా 1000 crores ఈజీగా కలెక్షన్ చేసింది అనుకున్నాము. కానీ క్లాష్ వల్ల థియేటర్ స్క్రీన్స్ దగ్గర మాఫియా జరగడం వల్ల 1000 crores అయితే కలెక్షన్ చేయలేకపోయింది. సో ఈ 2024లో కూడా 1000 crores కలెక్షన్ చేసే సత్తా ఉన్న మూవీస్ లో నెంబర్ 1లోకి వచ్చేది పుష్ప 2, ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది ఇండియన్ సినిమాలోనే. కేవలం మన సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా పుష్ప 2 ద రూల్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి అండ్ హైప్ కూడా ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు మన సుకుమార్ గారు. దీని థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కి వచ్చేసి 1000 crores పైగా ప్లాన్ చేస్తున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ కొంటారా కొనరా అంత పెట్టి అనేది మనం ఇంకొంచెం టైంలో తెలిసిపోతుంది. సో ఎనీవేస్ 2024లో 1000 crores ఈజీగా బ్రేక్ చేసే ఫస్ట్ మూవీ పుష్ప 2. నెక్స్ట్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ వైలెంట్ మూవీ దేవర. ఇది 1900s లో జరిగే కోస్టల్ రీజన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ప్రతి పోస్టర్ ఒక బోన్ చిల్లింగ్ పోస్టర్ లా ఉంది. మనకి January 8th కి ఈ మూవీ నుంచి చిన్న గ్లిమ్స్ రాబోతుంది 72 seconds తోటి. ఆ గ్లిమ్స్ తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం అడ్రలిన్ రష్ ఆఫ్ 72 seconds అంటున్నారు. వేరే లెవెల్ బోన్ చిల్లింగ్ గ్రిస్ప్ క్రాపింగ్ అనే ఒక గ్లిమ్స్ తయారు చేశారంట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మించి ఇందులో డ్రామా అండ్ VFX ఉండబోతుందని కూడా కళ్యాణ్ రామ్ గారు రీసెంట్ డెవిల్ మూవీ ప్రమోషన్స్ అండ్ సక్సెస్ మీట్ లో చెప్పారు. సో దేవర మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ ప్రకారం అందులో ఉన్న కాంబినేషన్ ప్రకారం 1000 కోట్లు కలెక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్న మూవీ దేవర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఇయర్స్ తర్వాత ఒక రీమేక్ ని పక్కన పెట్టి స్ట్రేట్ మూవీ అయిన ఓజీతో రాబోతున్నారు. దీన్ని డైరెక్ట్ చేసేది పవన్ కళ్యాణ్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సుజిత్. సాహో మూవీ మనం బాగా అబ్జర్వ్ చేస్తే డీటెయిలింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా రిచ్ గా ఉంటుంది. VFX వైజ్ గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసినప్పటికీ మన ఆడియన్స్ కి మూవీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అర్థం కాక ఫ్లాప్ చేసేసారు. బట్ నార్త్ లో మూవీ చాలా మందికి అర్థమైంది, అక్కడ హిట్ అయింది అండ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ద ఇయర్ కూడా అదే మూవీ ఉంది. ఓజీ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక చిన్న గ్లిమ్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ ని 50% నుండి 110% కి పెంచేశారు మన సుజిత్. అందులో ఉన్న వాయిలెన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s లుక్, స్వాగ్, ఒక ఫ్యాన్ తన హీరోని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగని కరెక్ట్ గా ప్లాన్ చేసి సుజిత్ ఓజీలో పవన్ కళ్యాణ్ గారు చూపెట్టబోతున్నారు. ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుంది అని మనం ఓజీ మూవీ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. చాలా ఎక్స్ట్రాజరింగ్ పాయింట్స్ ఉన్నాయి. స్వాట్ ఫైట్ అండ్ 90s జపానియన్ కోడ్స్ అంటే మనకు ఒక డిఫరెంట్ కంఫు వరల్డ్ లోకి తీసుకెళ్లబోతున్నారు మనకు సుజిత్. మన టాలీవుడ్ లో అయితే ఓజీ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ స్కైల్ హైలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి నార్త్ లో ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అంటే సుజిత్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 1000 crores కలెక్షన్ చేసే ఎస్టిమేషన్ ఇవ్వొచ్చా అంటే పవన్ కళ్యాణ్ గారికి మన సౌత్ లో ఉన్నంత పాపులారిటీ అండ్ క్రేజ్ నార్త్ లో వాళ్ళకి రీచ్ కాలేదు. అక్కడ కొంచెం నెగిటివ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మూవీతో 1000 కోట్లు కలెక్షన్ చేస్తాడా చేయడా అనేది మనం మూవీ వచ్చాక దాని ఎక్స్పెక్టేషన్స్ బట్టి. బట్ ఈ మూవీకి అయితే రీచ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 1000 crores కలెక్షన్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. గ్యారంటీ అయితే ఇవ్వలేం. అండ్ మన టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ మూవీ అనడం కన్నా ఇండియన్ సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ మూవీ రాబోతుంది. అదే కల్కి 2898 AD. ఇండియన్ లెవెల్లో కాకుండా హాలీవుడ్ లెవెల్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో. కరెక్ట్గా నాగశ్విన్ ఏదైతే మూవీలో చూపించాలనుకుంటున్నాడో అది కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుతే మాత్రం మూవీకి కలెక్షన్స్ ఈజీగా 1000 crores బ్రేక్ చేసి 2000-3000 crores కలెక్షన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇండియన్ సినిమాస్లోనే ఫస్ట్ టైం కామికాన్ ఈవెంట్కి వెళ్ళిన ఫస్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ కామికాన్ ఈవెంట్లో మార్వెల్ మూవీస్, DC మూవీస్ వాళ్ళ మూవీస్ టీజర్స్, ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశాయి.
అక్కడికే మన ఇండియా నుంచి ఫస్ట్ టైం కల్కి 2898 AD మూవీ వెళ్ళింది. అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. రీసెంట్గా నాగశ్వన్ గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్ వచ్చేసి 93 days తర్వాత అంటే April 1st వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పట్లో రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ని 70% నుంచి 200%కి పెంచేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లారిటీ మన ఇండియన్ సినిమాలో ఒక హాలీవుడ్ లెవెల్లో సూపర్ హీరో మూవీ ఎలా ఉంటుందో అలాగే మన గ్లిమ్స్ని కూడా ప్లాన్ చేశారు నాగశ్విన్. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ నార్త్ సౌత్ తేడా లేకుండా ఇండియన్ సినిమాలో మాత్రం గ్రేటెస్ట్ లెవెల్స్లో ఉన్నాయి. పాన్ వరల్డ్ రేంజ్లో ఎలా రిలీజ్ చేయబోతున్నారు, ప్రమోషనల్ ఈవెంట్స్ ఎలా జరగబోతున్నాయి, దాన్ని బట్టి రిలీజ్ ఎంత వైడ్ రేంజ్లో ఉండబోతుంది. పాన్ వరల్డ్ అంటే జస్ట్ అమెరికాలో కాకుండా ఇంగ్లాండ్లో కాకుండా వరల్డ్ వైడ్గా ఉన్న ప్రతి లాంగ్వేజ్లో ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేసే అది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది. అలాగా ప్లాన్ చేస్తున్నారు, బట్ అది ఎగ్జిక్యూషన్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఈ మూవీ కరెక్ట్గా ప్లాన్ చేసి కరెక్ట్గా రిలీజ్ చేస్తే మూవీలో ఉన్న ఆ ఎగ్జాంపులరీ పాయింట్స్, మైథలాజికల్ ఈవెంట్స్ని కరెక్ట్గా పోర్ట్రే చేసి రీచ్ అయితే ఆడియన్స్కి పక్కా 1000 crores కాదు 2000 crores కలెక్షన్ చేసే స్టామినా ఉన్న మూవీ ప్రాజెక్ట్కే. ఇవి జస్ట్ మన టాలీవుడ్లో నుంచి 1000 crores కలెక్షన్ చేసే స్టామినా ఉన్న మూవీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వేరే లాంగ్వేజ్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, అవిటి మీద కూడా ఒక లాంగ్ వీడియో చేసుకుందాం. ఇండియన్ సినిమా నుంచి 1000 crores కలెక్షన్ చేసే స్టామినా ఉన్న 2024 మూవీస్ అని. మీ ఒపీనియన్ ప్రకారం ఏ మూవీ 1000 crores కలెక్షన్ చేయబోతుంది ఈ మూవీస్లో కింద కామెంట్ చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.